ఆయిల్ స్ప్లాష్ వల్ల నా లిప్ కాల్చుకున్నా. సో, యాజ్ యూజువల్ నేను ఎవ్రీ మంత్ ఏదో ఒక వెరైటీ రెసిపీ చేద్దామని చెప్పి కిచెన్‌లోకి అడుగు పెడుతూనే ఉంటా. సో, స్వీట్ కార్న్ అట్లనే పడుందని చెప్పి ఏం చేయాలో అర్థం కాక క్రిస్పీ కార్న్ చేద్దామని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యి ఉండే. సో, కార్న్‌ని మొత్తం పీల్ చేసేసుకొని పీల్ అంటారు దాన్ని ఏదోటి. దాన్ని బాయిల్ చేసినామనమాట. బాయిల్ చేసినాక నేను అందాజతో కొంచెం మైదా అండ్ కొంచెం కార్న్ స్టార్చ్ ఏసేసి నేను లైట్‌గా కొంచెం కారం అండ్ సాల్ట్ కూడా ఏసినాను. అది వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయినా. సో, దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా పెట్టేసుకున్నాక మనం దాన్ని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవచ్చనమాట. సో, ఆయిల్ మంచిగా హీట్ అయిపోయినాక నేను క్రిస్పీ కార్న్ ఇట్లా ఏసినానో లేదో 2 సెకండ్స్ అక్కడే స్టవ్ దగ్గర ఉన్న పటాక్‌మని నా మొహం మీదకి ఆయిల్ స్ప్లాష్ అయింది. నా మొహం మీద 3 స్పాట్స్‌లో ఆయిల్ పడింది. ఫుల్‌గా మండుతుండే. ఎనీవేస్ మా మమ్మీ ఇట్లా చేస్తున్నాను. అందుకే ఇక నేను చేయనని చెప్పి మా మమ్మీతో చేపించుకున్నా. నేను ఆడ మా మమ్మీ ప్లేట్‌లో ఏస్తుందో లేదో నేను తింటున్నంత అంత టేస్టీ ఉండే. అండ్ దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ లైక్ మొత్తం ఫ్రై అయిపోయి వచ్చినాక పెరి పెరి మసాలా కొంచెం లెమన్ ఏసుకొని తింటే ఉంటది. అసలు బెస్ట్ స్నాక్ ఎవర్. నెక్స్ట్ టైం మీరు ఆయిల్ దగ్గర కుక్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకొనైనా చేయండి. లేకపోతే అసలు చేయకండి. నేనైతే ఇదే మోరల్ ఆఫ్ ద స్టోరీ అనమాట నాకు ఈరోజు. ఎనీవేస్ బై గైస్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.